హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. సాటర్డే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది అనేది క్లియర్ కట్గా వీడియోలో చెప్పబోతున్నాను. ప్రతి ఒక్క అప్డేట్ అనేది 100% పర్ఫెక్ట్ అప్డేట్ ఇస్తున్నాను. అలాగే సాటర్డే ఎపిసోడ్లో చివరిగా ఎపిసోడ్ ఎండింగ్ టైంలో రాము రాథోడు సెల్ఫ్ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. రాము రాథోడు నాగార్జున కరియారు, సార్ ప్లీజ్ సార్ నేను ఈ హౌస్లో ఉండలేకపోతున్నాను, నాకు మనందరూ పేరెంట్స్ గుర్తొస్తున్నారు, మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు, నేను హౌస్ సిక్ అయిపోయాను సార్, నాకు అస్సలు ఉండబుద్ధి అవ్వట్లేదు, దయచేసి నన్ను పంపించండి, నేను ఉండలేకపోతున్నాను అంటే నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లని అలాగే బిగ్ బాస్ యొక్క పర్మిషన్ తీసుకొని రామునైతే ఎలిమినేషన్ చేయడం జరిగింది. రాము ఎలిమినేషన్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్తో పాటు బిగ్ బాస్ టీం కూడా చాలా షాక్ అయిందంట. ఎందుకంటే రాము పెద్ద సెలబ్రిటీ, సో తను రాను బొంబాయి 600 మిలియన్స్ మంది చూశారు కాబట్టి రాము పెద్ద సెలబ్రిటీ, తను ఎలాగైనా చాలా రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉంచుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. కానీ రాము రాథోడు లేదు ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళిపోతా అని చెప్పి చెప్పడం జరిగింది. సో బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు 4 కంటెస్టెంట్లు సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవడం జరిగింది. బిగ్ బాస్ 1లో సంపూర్ణేష్ బాబు, BB4లో గంగాబా, BB8లో నాగమణికంట, అలాగే BB9లో రాము రాథోడ్. టోటల్గా 4 కంటెస్టెంట్లు సెల్ఫ్ ఎలిమినేషన్ అయి ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. అలాగే సాటర్డే ఎపిసోడ్లో RG గారు రావడం జరిగింది. ఎందుకంటే శివ సినిమా November 14th రిలీజ్ కాబోతుంది కాబట్టి దాని రిలీజ్ కోసము, దాని ప్రమోషన్ కోసము RGV గారు బిగ్ బాస్ హౌస్కి రావడం జరిగింది. అలాగే శివ మూవీ హీరో అయినటువంటి నాగార్జున గారు, అమల గారు కూడా ఇద్దరు ఆల్రెడీ నాగార్జున హోస్ట్ కాబట్టి అమల గారు కూడా రావడం జరిగింది. బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ శివ సినిమా యొక్క పాటలకు డ్యాన్స్ చేయడం జరిగింది. అది ఈరోజు చాలా ఎపిసోడ్కి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కళ్యాణ్ పడాల తనుజ డ్యాన్స్ చాలా సూపర్గా చేశారు. మీరు ఎపిసోడ్ ఎవరు మిస్ కాకండి, ఎందుకంటే వాళ్ళిద్దరి యొక్క కెమిస్ట్రీ చాలా బాగా పండింది. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకు ఆడియన్స్ కొంచెం ఒక పోల్ అయితే వేయడం జరుగుతుంది. ఆడియన్స్ మీ దృష్టిలో టాప్ 6 ఎవరు ఉంటారు అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకు ఆడియన్స్ సుమన్ శెట్టికి 100% టాప్ 1లో కొనసాగుతుందని చెప్పి ఓటింగ్ చేయడం జరిగింది. అలాగే ఇమాన్యుయల్కు 97% టాప్ 2 అని చెప్పి ఓట్లు వేశారు. అలాగే తనుజకు 85% టాప్ 3 అని ఓట్లు వేశారు. అలాగే టాప్ 6 78% అని చెప్పి కళ్యాణ్ పడాలకు ఓటేయడం జరిగింది. అలాగే రీతు చౌదరికి టాప్ 5 అని చెప్పి 74%, అలాగే టాప్ 6 అనేది 72% వేయడం జరిగింది. నేను ఫస్ట్ నుంచో చెప్పబోతున్నాను టాప్ 6లో వీళ్ళందరూ ఉంటారని చెప్పి నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. బట్ మనము కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ తనుజ, థర్డ్ ప్లేస్ ఇమాన్యుయల్, ఫోర్త్ ప్లేస్ డెమాన్ పవన్, ఫిఫ్త్ ప్లేస్ సుమన్ శెట్టి, సిక్స్త్ ప్లేస్ రీతు చౌదరి అని చెప్పడం జరిగింది. బట్ ఆడియన్స్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ సుమన్కి, సెకండ్ ప్లేస్ ఇమాన్యుయల్కి, థర్డ్ ప్లేస్ తనుజకు, ఫోర్త్ ప్లేస్ కళ్యాణ్కు, ఫిఫ్త్ ప్లేస్ రీతు చౌదరికి, సిక్స్త్ ప్లేస్కు డెమాన్ పవన్కి ఇవ్వడం జరిగింది. అలాగే టాప్ 6 ఉన్నటువంటి కంటెస్టెంట్లకు నాగార్జున గారు ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆఫర్లు ఏందనేది క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ఇక్కడ. సో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారము టాప్ 6లో ఉంటారు కదా ఎవరు అంటే సుమన్, ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్, రీతు, డెమన్. వీళ్ళలో సుమన్కి క్యాప్టెన్సీ పవర్ ఇవ్వడం జరుగుతుంది. బట్ సాక్రిఫైస్ చేయాలి బర్నీ గారు ఫ్యామిలీ విజిట్కి. అంటే ఇక్కడ నెక్స్ట్ వీక్ సుమన్ శెట్టి డైరెక్ట్ క్యాప్టెన్సీ పవర్ ఇస్తాను, కానీ బర్నీ గారు ఒక ఫ్యామిలీ వీక్లో బర్నీ గారు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాకూడదు, అది సాక్రిఫైస్ చేయాలంటే సుమన్ శెట్టి వద్దు సార్, నాకు బర్నీ గారు ఫ్యామిలీ రావాలి, నాకు క్యాప్టెన్సీ పవర్ లేకున్నా పర్లేదని చెప్తాడు. అలాగే ఇమాన్యుయల్ గర్ల్ ఫ్రెండ్ వాయిస్ రావడం జరుగుతుంది. దీనికోసము గౌరవ్ తన పవర్ని సాక్రిఫైస్ చేయాలి అంటే గౌరవ్ తన దగ్గర ఉన్నటువంటి పవర్ని సాక్రిఫైస్ చేయడం వల్ల ఇమాన్యుయల్కి తన గర్ల్ ఫ్రెండ్ నుంచి వాయిస్ మెసేజ్ అయితే వస్తుంది. దాని తర్వాత తనుజకు సిస్టర్ నుంచి వాయిస్ మెసేజ్ వస్తుంది. కానీ దానికోసము కళ్యాణ్ పడాల సీజన్ మొత్తం నామినేట్ అవ్వాలి అంటే తనుజ 80% నో సార్ వద్దు, నాకు వాయిస్ నోట్ అవసరం లేదు, నేను కళ్యాణ్ పడాలని నామినేషన్ చేయను అని చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ కళ్యాణ్ పడాలకు నాగార్జున అడుగుతాడు, సో నువ్వు 2 వారాల నామినేషన్ అయితే తనుజకు వాళ్ళ సిస్టర్ నుంచి వాయిస్ మెసేజ్ వస్తుందంటే ఓకే సార్, నాకు ఓకే, రెండు వారాల్లో నామినేషన్లో ఉంటాను అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ తనుజ 80% ఒప్పుకోదు, నో కళ్యాణ్ నువ్వు నామినేషన్లోకి రావడం నాకైతే ఇష్టం లేదు, వద్దు అని చెప్తుంది. సో దాని తర్వాత రీతు ఫాదర్ నుంచి ఒక షర్టు వస్తుంది.
కానీ ఇక్కడ సంజన గారు శారీస్ సాక్రిఫైస్ చేయాలంటే సో సార్ నేను సంజన గారి కోసం హెయిర్ కట్ చేస్తున్నాను, నా కోసం తను శారీస్ సాక్రిఫైస్ చేస్తుంది సార్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రీతు చౌదరికి మన టీ షర్ట్ అయితే వస్తుంది. దాని తర్వాత డిమాండ్ పవన్కు ఫ్యామిలీ పైస్ వస్తుంది. అంటే ఇక్కడ డిమాండ్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో రీతు ఫ్యామిలీ డిమాండ్కి ఒక ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ ఏంటంటే మీ ఫ్యామిలీ ఫోటో కావాలన్నా రీతు ఫ్యామిలీ ఫోటో కావాలంటే డిమాండ్ ఇక్కడ చాలా తెలివిగా లేదు సార్ నేను కళ్ళు మూస్తే నా ఫ్యామిలీ కనిపిస్తుంది కాబట్టి నా ఫ్యామిలీ ఫోటో నాకు అవసరం లేదు, సో రీతు చౌదరికి ఇయ్యి అని చెప్తారు. ఆ విధంగా రీతు చౌదరికి ఫ్యామిలీ ఫోటో అయితే వస్తుంది. సో మొత్తానికి అయితే ఇమాన్యుయల్కు అలాగే రీతు చౌదరి వాళ్ళిద్దరికి ఇమాన్యుయల్కు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుంచి వాయిస్ నోట్ వస్తుంది. అలాగే మన రీతు చౌదరికి ఫ్యామిలీ ఫోటో అలాగే టీ షర్ట్ కూడా రావడం జరుగుతుంది. ఇది సాటర్డే సంబంధించిన ఎపిసోడ్. అలాగే సాటర్డే ఎపిసోడ్లో ఓన్లీ ఒక్కరు సేవ్ అవుతారు. అది ఎవరో కాదు, కళ్యాణ్ పడాలా. అది కూడా ఆర్జీవి గారితో సేవ్ అవ్వబడతాడు. ఎందుకంటే వాళ్ళకు బాక్సులు వస్తాయి. ఆ బాక్స్ లోపల ఎవరికైతే మన మన చైన్ ఉంటుందో సైకిల్ చైన్ ఉంటుందో వాళ్ళు సేవ్ అవుతారు. ఆ సైకిల్ చైన్ అనేది కళ్యాణ్ పడాలకు రావడం జరుగుతుంది. సో ఆ విధంగా కళ్యాణ్ పడాల సాటర్డే ఎపిసోడ్లో సేవ్ అవడం జరుగుతుంది. ఇది సాటర్డే ఎపిసోడ్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. మొత్తానికి రాము సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏమైనా కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అవడం వల్ల నేను కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. సో ఈ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. సో బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ 24/7 లైవ్ నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. సో దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఇన్స్టాని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు త్వరగా తెలుస్తుంది. సో అలాగే డబుల్ ఎలిమినేషన్ అని అంటున్నారు. ఒక ఎలిమినేషన్ అయితే రామ్హోయ్ అయ్యాడు. ఇంకో ఎలిమినేషన్ ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా మరి.